హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మన ఛానల్లోకి కొత్తగా వచ్చింటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కన్నయ్యకు అలాగే వెంకటేశ్వర్ల స్వామికి తులసిమాల తెప్పించేసాను. అండ్ అమ్మకు అలాగే అందరు అమ్మలకి పువ్వులు అయితే పెట్టుకున్నాను. ఇలాగా కన్నయ్యని చూపిస్తాను రండి. సో కన్నయ్య కూడా ఇలా తులసిమాల అయితే వేశాను. బాగున్నాడు మా కన్నయ్య, బుజ్జి బుజ్జిగా. ఎంత బాగా నవ్వుతున్నాడో. ఈరోజు పూజ అయితే అయిపోయింది. కోసం అని చెప్పేసి నేను రాగి దోశ వేసుకుంటున్నా. అయ్యో కొంచెం ఆడిపోయింది, మీతో మాట్లాడుతూ వీడియో తీస్తూ ఉన్నానా. సో రాగి దోశ అయితే వేసుకుంటున్నా. రాగిలో మంచిగా కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయని చెప్పేసి అంటేను ఇదైతే వేసుకున్నా అనమాట. చూద్దాం ఈరోజు ఒకరోజు. ఈరోజు చూసానంటే కనుక బాగున్నాయంటే మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కూడా ట్రై చేయొచ్చు కదా, అందుకని చెప్పేసి వేసుకున్నాను అనమాట. ఇదంతా కొంచెమే నానబెట్టేసాను చూడండి, ఒక 2 దోశలు అయ్యేలాగా. ఇది కొంచెం పతలాగా తట్టుకోవాలనుకుంటా, కొంచెం నేను మందంగా వేసాను, అందుకనేనేమో ఇది మొత్తం కూడా దుబ్బుగా అయిపోయింది, దిబ్బ రొట్టెలాగా. కొంచెం ఆయిల్ వేద్దాం. నేను ఆ దోశ తినేలోపు ఈ దోశ కాలితే చాలు నాకు. ఇందులోకి కాంబినేషన్ వచ్చేసి టమాటా చట్నీ. మొన్న చేశాను కదా, ఉంది చాలా చట్నీ, అదైతే వేసుకున్నాను. అండ్ జగన్ వచ్చేసి ఈరోజు రీచ్ అయ్యాడంట. ఫోన్ చేశాడు మార్నింగ్ 8:30కేమో రీచ్ అయ్యారు వాళ్ళు. ఫోన్ చేశాడు అనమాట, వచ్చాంలేమ్మా అని చెప్పేసి. సో ఇంకా తనది టెన్షన్ అయితే లేదు నాకు ఇప్పుడు. ఇంకా ప్రశాంతంగా నా పని నేను చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే తినేసి షాప్కి వెళ్ళాలి. ఈరోజు వచ్చేసి మధ్యాహ్నానికి కొర్రన్నం వండుదాం అనుకుంటున్నా. సో తెచ్చి పెట్టుకున్నా, ఎక్కడ పెట్టిన ప్యాకెట్ కొర్రలు తీసుకొచ్చిన అనమాట. పీమార్ట్లో తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 45 రూపీస్ కేజీ, హాఫ్ కేజీ అనుకుంటా. ఇది హాఫ్ కేజీ వచ్చేసి 45 రూపీస్. ఈరోజు కొర్రన్నము పచ్చిమిరపకాయల పప్పు చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా అయితే కొర్రన్నంలోకి పుండుకూర పప్పు బాగుంటుందంట. సో మా ఆయన పుండుకూర పప్పు తినడు. సో అందుకోసం అని చెప్పేసి నేను పచ్చిమిరపకాయల పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నా. నా దోశ బాగానే లేస్తుంది, పర్వాలేదు. ఇది కొంచెం కాలాలనుకుంటా, ఇంకా కాలనీలే, అంతలోపు తినేద్దాం. సో మధ్యాహ్నానికి వచ్చేసి కొర్రన్నము పచ్చిమిరపకాయల పప్పు. సో ఫస్ట్ అయితే తిని షాప్కి వెళ్దాము. ఆడ కొంచెం ఒక బ్లౌజ్ అయితే పెట్టాను అనమాట వర్క్కి. అది వర్క్ అయిపోగానే వేరే వర్క్ పెట్టేది ఉంది, ఇంకొకటి ఇచ్చి వెళ్ళారు నిన్న, అది పెట్టాలి. కాబట్టి ఫస్ట్ చక్కగా తినేద్దాం. టైం వచ్చేసి 10:30 అయింది. పూజ ఈరోజు దీపారాధనే కాబట్టి తొందరగా అయిపోయింది. రేపు ఎక్కువ టైం అవుతుంది. ఎవరు వచ్చినా రాలేదు మా చాకోడు. బాగుందండి టేస్ట్. వేడి వేడి వేసుకొని తింటే బాగుంటుంది. కొంచెం కాలింది అనుకున్నాం కానీ మాడిందని, నమ్ముతుంటే మంచిగా క్రిస్పీగా ఉంది. వినిపిస్తుంది ఆ సౌండ్, బాగుంది. ట్రై చేయొచ్చు ఎప్పుడైనా ఒకసారి. షాప్ దగ్గరకు అయితే వచ్చేసి మిషన్ అయితే రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా మొన్న తెలుసు కదండి, మిషన్ కింద పడి పని చేయట్లేదని చెప్పాను కదా. ఇంకొకటి ఉన్నింది అనమాట నా దగ్గర, ఎక్స్ట్రా మిషన్. అది దీని మీద పెట్టేసి చూస్తున్నాను. ఇదేంటంటే కింద పాదం ఉంటుంది కదా, ఆ పాదం ఏమైందంటే కింద పట్టుకుంటుంది అనమాట, కుట్టు రావట్లేదు అని చెప్పేసి ఒకసారి నేను చెక్ చేద్దామని చెప్పేసి చెక్ చేస్తే చాలా వరకు ట్రై చేశాను, అయినా రాలేదు అది. ఇంకా మళ్ళీ ఈ మిషన్ కూడా తీసుకెళ్ళి రిపేర్ చేయించాల్సిందే. ఇది వాడక దాదాపుగా చాలా రోజులు అవుతుంది, అందుకేనేమో కుట్టు రావట్లేదు. అక్కడికి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి చెక్ చేశాను, అయినా కూడా అది కుట్టు అస్సలు రావట్లేదు, ఎంత ట్రై చేసినా కూడా. ఇంకా రిపేర్కి తీసుకెళ్ళి ఇది కూడా రిపేర్ చేపిస్తే కానీ పని అయ్యేలాగా లేదు. ఇలా మిషన్ మీద పెట్టగానే కింద పట్టేసుకొని కింద బాబిన్లో దారం అంతా ఇరుక్కుపోతుంది అనమాట. అట్లా దారం ఇరుక్కపోయిందంటే కనుక ఇంకా నీటిల కిందనే ఉండిపోతుందండి, చాలా ఇబ్బంది అవుతుంది.
చాలాసేపు ట్రై చేసిన తర్వాత ఇంకా కాదని చెప్పేసి మా ఆయనకు ఫోన్ చేసి చెప్పేశాను, ఈ మిషన్ కూడా పని చేస్తలేదు, తీసుకెళ్ళాలి అని చెప్పేసి రిపేర్కి. వచ్చి తీసుకెళ్తానని అయితే అన్నాడు. సో ఇప్పుడు దానిమ్మ తోటలో పండ్లు వస్తున్నాయండి. సో వాటికి కాపలా కాయడమే సరిపోతుంది అనమాట, ఈ చిలకలకు మనుషులకు. అందుకని చెప్పేసి లేట్గా వస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన స్టూడెంట్స్కి మగ్గం వర్క్ బ్లౌజ్కి మార్కింగ్ ఎలా వేయాలి అన్నది చూపిస్తూ ఉన్నాను. మగ్గం వర్క్ బ్లౌజ్కి మార్కింగ్ వేసి ఇచ్చేసేది నేర్పించేసానంటే ఆల్మోస్ట్ వీళ్ళకి అన్నీ చూపించినట్టే. కొన్ని మిర్రర్స్ ఉన్నాయి, మిర్రర్స్ జెర్దోజీ అవన్నీ కూడా నేను వర్క్ చేస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తానులే అని చెప్పేసి అంటే సరే అన్నారు. ఇది వచ్చేసి బ్లౌజ్కి మార్కింగ్ నేర్పించేసానంటే ఈరోజు ఈ బ్లౌజ్ ఫిట్ చేసుకొని వర్క్ చేస్తాము అని అయితే అన్నారు. సో ఈ యువతలు ఉండే అమ్మాయి అయితే టైలర్ అనమాట, తనకు కొంచెం ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇంకా పక్కన ఉండే అమ్మాయి మాత్రం టైలర్ కాదు, సో తను మగ్గం వర్క్ మాత్రమే నేర్చుకుంటుంది. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే టైలరింగ్ వచ్చి ఉండాలి, లేదంటే కనుక మనకు అర్థం అవ్వదు అనుకుంటారు. టైలరింగ్కి మగ్గం వర్క్కి అస్సలు సంబంధమే లేదండి. మీకు జస్ట్ మార్కింగ్ వేయడం వస్తే చాలు, మీరేం స్టిచ్చింగ్ చేయడం రావాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఉండే డౌట్ ఇది అనమాట, మాకు టైలరింగ్ రాదు అందుకే మేము మగ్గం వర్క్ నేర్చుకోము, అది నేర్చుకున్నాము అంటే కనుక మాకు టైలరింగ్ రాదు కాబట్టి మేము స్టిచ్చింగ్ చేయలేమంటారు. సో మీరు స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనమే వర్క్ చేసి కుట్టించాలి అంటే చాలా కష్టం అయిపోతుంది కదా, అలా ఏం అవసరం ఉండదు. మీరు మార్కింగ్ ఒకటి నేర్చుకున్నారంటే చాలు. మార్కింగ్ కూడా మగ్గం వర్క్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మార్కింగ్ బేసిక్ కూడా మీకు చూపిస్తారు, ఎట్లా మార్కింగ్ వేసుకోవాలి, ఎక్కడ మార్కింగ్ వేసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి, లెంత్ ఎంత తీసుకోవాలి, ఇలా మొత్తం కూడా ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ కూడా నేను వీళ్ళకి 1-2 సార్లు అన్నీ కూడా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఈ మార్కింగ్ అన్నది అర్థం కాలేదంటే మనకి ఎంత వర్క్ వచ్చినా వేస్ట్ అనమాట. వర్క్ వేసినాక అది మనకి స్టిచ్చింగ్ చేయటం రాకపోతే వేస్టే కదండి, స్టిచ్చింగ్ చేసుకోవడానికి రాకపోతే. మార్కింగ్ కరెక్ట్గా ఉంటేనే కదా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో తర్వాత వచ్చేసి వీళ్ళకి క్లాత్ ఎలా ఫిట్ చేసుకోవాలి క్లిప్స్ పెట్టి అని చెప్పేసి మగ్గం మంచానికి పెట్టేసి చూపిస్తున్నాను. ఒకసారి నేను దగ్గరుండి చూపించానంటే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట. లేదంటే కనుక క్లాత్ని పిగలగొట్టేస్తారు. ఎట్లా అంటే అట్లా బిగించామనుకోండి మగ్గం మంచానికి, అలా లాగేటప్పుడు క్లాత్ అనేది పిగిలిపోతుంది. అలా పిగిలిపోకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతే సరిపోతుంది. ఇంటికైతే వచ్చేసాను. ఈరోజు కొర్రబువ్వ పచ్చిమిరపకాయల పప్పు అయితే చేశాను. వచ్చిన తర్వాత చేశాను అనమాట పప్పు అన్నం కూడా. వేడిగా తింటూ ఉంటే అసలు చాలా బాగా తినాలనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కొర్రబువ్వలోకి ఖచ్చితంగా పప్పు చాలా ఎక్కువ పడుతుందండి. మా ఆయనకు పెట్టేసి నేను కూడా తింటూ ఉన్నాను. వేడిగా అయితే తినొచ్చు, చల్లగా అయితే మాత్రం అస్సలు తినలేము, తినాలని కూడా ఇంట్రెస్ట్ రాదనమాట. సో కాబట్టి ఎవరైనా చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి. నేనైతే వంచి చేశాను, మీరు కూడా ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు వంచి చేసుకోండి. వంచి చేసుకుంటే బాగుంటుంది. ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా వేడిది చేసుకొని తింటుంటే కొంచెం వేడిది అయితే కనుక చల్లకాలం కదా, తినే కొద్ది ఇంకా కొంచెం 2 ముద్దలు ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది. చల్లగా అయింది అనుకోండి ఎక్కువ తినలేమన్నమాట. సో మా ఆయనకు పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను. తిన్న తర్వాత ఒక గంటన్నర సేపు అయితే కంపల్సరీ రెస్ట్ అయితే తీసుకుంటాను. రెస్ట్ తీసుకోకుండా అయితే మాత్రం షాప్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఈవినింగ్ అట్లా రెస్ట్ తీసుకొని పూజ చేసేసి షాప్కి వెళ్తాను. సూపర్ ఉంది, బాగా ఎంజాయ్ చేసాం. అది కూడా వేడిగా వండుకుంటే చాలా బాగుంది. నేను అది వండడం కొంచెం కష్టమేమో, మనం చేసుకోలేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ మన రైస్ వండినట్లే అండి, చాలా ఈజీ. మనం 1-2 పోస్తాం కదా, అట్లయినా ఉడికించుకోవచ్చు, లేదంటే ఇలా వంచుకొని అయినా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే టమోటా చట్నీ కూడా కాంబినేషన్ సూపర్గా ఉన్నింది అనమాట. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక 2 బ్లౌజెస్ చూపిద్దామని చెప్పేసి ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. షాప్కి వచ్చిన తర్వాత కొంచెం బిజీగా ఉండి వీడియో షూట్ చేసుకోలేకపోయాను. సరే అయితే ఇంకా బ్లౌజ్లన్నా చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేసిన. ఇది యాక్చువల్లీ రేపు వస్తే కనుక తీసుకెళ్తారేమో వాళ్ళు. సో మళ్ళీ మీకు ఈ డిజైన్ చూపించడానికి కుదరదు కదా, అందుకని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. సో ఫైనల్గా బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా బాగుందండి. డిజైన్ అయితే హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా యాక్చువల్గా ఇది హ్యాండ్స్కి కూడా బీడ్స్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది. బట్ వాళ్ళైతే ఏమీ వద్దు అని చెప్పేసి అన్నారు, అందుకే కుట్టించలేదు. ఈ కర్దానా చూడండి భలే షైనింగ్గా ఉంది. కర్దానా అండ్ షుగర్ బీడ్స్ క్వాలిటీ అన్నది చాలా బాగుంది. అండ్ బ్లౌజ్కి వచ్చేసి సింపుల్గా ఇలా
టజిల్స్కి వర్క్ అయితే చేపించాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది, ఫ్రంట్ కూడా ఇలా వచ్చేస్తుంది. ఇది నార్మల్ నెక్కే అనమాట, క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగే పెట్టించాను. లేదండి క్రాస్ కటింగే ఫ్రంట్ ఇలా వస్తుంది. సో ఫైనలీ బ్లౌజ్ అయితే ఇది అనమాట. ఇది వచ్చేసి మనకు కస్టమైజేషన్ కావాలి అంటే కూడా చేపించేస్తాము. మీకు ఎవరికైనా ఈ బ్లౌజ్ కావాలి, ఈ డిజైన్ మీరు చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ అయితే ఇచ్చాను కదా, ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి. మీరు శారీ ఏదైతే ఉంటుందో ఆ శారీ ఫోటో తీసి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే ఈ వర్క్ చేసి మేము మీకు కొరియర్ అయితే చేస్తాము. కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అండ్ దీంతో పాటు ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తాను. సో అది వచ్చేసి ఇది అన్నమాట. ఇది వచ్చేసి డిజైనర్ పీస్ అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి ఇలా కప్స్ పెట్టించి బోట్ నెక్ ఇచ్చాము. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండ్ బీడ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మొనాలిసా బీడ్స్. షైనింగ్ చూసారు కదా ఎంత బాగున్నాయో, షైనింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా హై నెక్ వచ్చి బ్యాక్ ఓపెన్ అయితే వస్తుంది. సో హై నెక్ పెట్టుకొని మనం బ్యాక్ ఫుల్ కూడా ఓపెన్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే దీంట్లోనే మనం బబుల్స్ కానివ్వండి లేదా డ్రాప్ షేప్లో కానివ్వండి ఏదో ఒక మోడల్ అయితే పెట్టచ్చు. ఇట్లాంటి బ్లౌజెస్ 10 ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే స్టిచ్చింగ్ చేపిస్తాను. సో చేపించిన తర్వాత మీకైతే చూపిస్తాను నేను. సో మీరు కనుక నచ్చితే ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. సో మీకు ఇలా స్టిచ్చింగ్ కావాలి అంటే కూడా చేసి అయితే ఇస్తాం మేము మీకు. కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి మీరు ఆర్డర్ చేయొచ్చు. మీకు ఎట్లాంటి బ్లౌజ్ కావాలి అన్నది మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే కూడా మేము మాస్టర్తో స్టిచ్చింగ్ చేసి పంపించడం అయితే జరుగుతుంది. కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు హ్యాపీగా. అండ్ ఈ బ్లౌజెస్ ఎలా ఉన్నాయన్నది తప్పకుండా మెసేజ్లో చేయటం మర్చిపోకండి. వాట్సాప్ ఇవి ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇదే అనమాట ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.